చేయను, అలాగే నా నోట నుండి వచనమును ఉండును. ఇక్కడ వాక్యాన్ని, దేవుని మాటను, దేవుని యొక్క వాక్కును దేవుడు తన ప్రవక్త చేత ఎలా పోలుస్తున్నాడంటే, వర్షము హిమము అంటే మంచు, వర్షము హిమము, ఆకాశం నుండి వర్షము హిమము వచ్చి భూమిని తడిపి విత్తువానికి విత్తనం ఇస్తుంది. ఆ విత్తనము చిగురించి ఫలించేటట్టుగా చేస్తుంది. అలాగే నా నోటి మాట కూడా ఎలా ఉంటుందంటే, మిమ్మల్ని చిగురించేంత వరకు అది వెంటాడుతూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం వర్షంతో హిమంతో పోల్చబడిందండి. ఎందుకు అలా పోల్చబడిందంటే, కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకు అలా పోల్చబడిందంటే, ఇప్పుడు భూమిలో మనం విత్తనం పెట్టాం, మొక్కజొన్న విత్తనాలు పెట్టాము. పెట్టినప్పుడు అదేమవుతుందో తెలుసండి, కుళ్ళిపోయి చచ్చిపోయి నీరు తడి తగలటమేంటి, అది మరణ ఏముందంటే చిగురిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే చచ్చిపోయిన విత్తనాన్ని బ్రతికించేది ఏంటంటే నీరు, కుళ్ళిపోయిన విత్తనాన్ని బ్రతికించేది ఏంటంటే నీరు, చచ్చిపోయిన మన ఆత్మీయ జీవితాన్ని బ్రతికించేది ఏంటంటే దేవుని వాక్యం. అని చెప్పండి గట్టిగా. మనం చాలా మంది మన జీవితాల్లో కొన్ని పొరపాటును బట్టి, మనలో ఉన్న పాపేక్షను బట్టి, బలహీనతను బట్టి ఏమవుతామంటే ఆధ్యాత్మికంగా దిగజారిపోతాం. పౌలు గారు అన్నారు, మీరు మీ అపరాధముల చేత చచ్చిపోయిన వారై ఉన్నారు. అంటే మన పాపముల చేత, మన దోషముల చేత తెలియచేసిన పొరపాటును బట్టి మనం ఏమవుతామంటే ఒకసారి ఆత్మీయంగా చచ్చిపోతాం. ఈ చచ్చిపోయినాన్ని చచ్చిపోయినట్టుగా ఉండలేకుండా దేవుడు ఏం చేస్తాడంటే, అలాంటి దైవజనుల ద్వారా, మాలాంటి దైవజనుల ద్వారా వాక్యం అనే వర్షాన్ని, వాక్యం అనే హిమాన్ని పంపించి చచ్చిపోయిన మనల్ని మరలా ఏం చేస్తాడంటే తిరిగి ఫలింపచేస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. తిరిగి మరలా జీవింపచేస్తాడు. అంటే ఈ రోజు నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఈ వాక్యం మనం ఏం చేస్తుందంటే ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన మనల్ని మరలా ఏం చేస్తుందంటే చిగురింపచేస్తుంది. అందుకనే వాక్యాన్ని వినేటప్పుడు మనం మనస్సు లగ్నం చేసి వినాలి, మన మనస్సులను కేంద్రీకరించి వినాలండి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఒక మాట చెప్తాను చూడండి, కీర్తన గ్రంథం తీయండి, 107వ అధ్యాయం 20వ వచనం ఒకసారి తీర్చాలి, సహాయం చేయండి. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదవండి. ఆయన తన వాక్కును పంపి వారిని, రెండో విషయం చెప్తున్నాను చూడండి, వాక్యం ఏం చేస్తుందంటే, మీరు జాగ్రత్తగా వాక్యం వింటే ఫస్ట్ మనం చిగురిస్తాం ఆత్మీయంగా. రెండు, వాక్యాన్ని మనం జాగ్రత్తగా వింటే అక్కడ ఒక మంచి ఉపయోగం రాసి పెట్టాడు దేవుడు. అదేమిటో తెలుసా, ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేశారంటే బాగు చేశారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంటే స్వస్థత అనేది పప్పులు చేసాలో లేదు, కచ్చిపుల్లో లేదు. స్వస్థత అనేది దేవుడి వాక్యంలో. ఎందుకంటే ఆ వాక్యం ఎలాంటిది తెలుసా, బండను పగలగొట్టు శుద్ధి లాంటిది, అగ్గి లాంటిది. మనలో పాపం ఎప్పుడైతే చస్తుందో మనలో ఆరోగ్యం వస్తుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మనలో పాపం ఎప్పుడైతే నిర్మూలన అవుతుందో, ఎప్పుడైతే కాల్చివేయబడుతుందో, ఎప్పుడైతే బద్దలు చేయబడుతుందో, పాపం లేని వ్యక్తికి ఆరోగ్యం ఉంటుంది, పాపం లేని వ్యక్తికి సంతోషం ఉంటుంది, పాపం లేని వ్యక్తికి ఆనందం ఉంటుంది, పాపం లేని వ్యక్తికి పరలోక భాగ్యం కలుగుతుంది. పాపం ఎప్పుడు పోతుందో తెలుసా, దేవుడి వాక్యం మనం జాగ్రత్తగా వినినప్పుడు మనలో ఉన్న పాప బండలు ఏమవుతాయి అంటే బద్దలవుతాయి. ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా. నా మాట అగ్ని వంటిది కాదా, బండను పగలగొట్టు శుద్ధి లాంటిది కదా. అంటే వాక్యాన్ని మనం జాగ్రత్తగా వింటే మనలో ఉన్న పాప బండలు ఏమవుతాయి అంటే బద్దలైపోతాయి. మనలో ఉన్న పాపకు చెత్త ఏమవుతుందంటే పూర్తిగా దహించబడితే అప్పుడు పరిపూర్ణమైన ఆరోగ్యం, శక్తి, బలాన్ని దేవుడు మనకిస్తాడండి. పాపం మనలో ఉంచుకుని ఎంత భక్తి చేసినా ఆ భక్తి వల్ల నీకు కానీ నాకు కానీ దేర్ ఇస్ నో యూస్, ఎటువంటి ప్రయోజనం లేదని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. కనుక వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినగలిగితే రాత్రి
ఒకటి, నీ ఆత్మీయ జీవితం మరలా బ్రతుకుద్ది. 2, నీకు స్వస్థత కలుగుతుంది. 3, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం ఒకసారి తీయండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం ఒకసారి తీయండి. అక్కడ చక్కటి మాట రాయబడినది. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నా యందు మీరును, మీ యందు చెప్పండి కొంచెం. మీ యందు మాట అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యం కనుక మన హృదయంలో ఉంటే మనకి ఏది ఇష్టమో అడగాలి. అప్పుడు దేవుడు అవన్నీ కూడా మనకి ఏమి ఇస్తాడంటే కాకపోతే మన హృదయంలో దేవుని వాక్యానికి స్థానం ఉండట్లా. పాప బండలకి స్థానం ఉంటుంది, గచ్చ బదులకు స్థానం ఉంటుంది, ముళ్ళ బదులకు స్థానం ఉంటుంది, రాళ్ళకి స్థానం ఉంటుంది, ఐహిక విచారాలకు స్థానం ఉంటుంది, కామకత్వానికి స్థానం ఉంటుంది, భయంకరమైన కామాభిలాషకు స్థానం ఉంటుంది. కానీ దేవుని వాక్యానికి స్థానం ఉండట్లా. ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మీ హృదయాల్లో వాక్యం కనుక కార్యం చేస్తే నిజంగా మీకు కావలసిన అన్ని దేవుడు ఈ రాత్రి ఎక్కడి నుంచి ఇచ్చి పంపించునుగాక. చెప్పండి కనుక. హల్లెలూయా. వాక్యం ఫలించాలంటే ఏమో తెలుసండి, విద్వాన్ ఉపమానాలు మనం మాట నేర్చుకుందాం. వ్యవసాయదారుడు విత్తనాలు విత్తనానికి వెళ్ళినప్పుడు కొన్ని రాతి నేల పడి, కొన్ని ముళ్ళ కంచెలో పడి, కొన్ని త్రోవలో పడి, కొన్ని మంచి నేలలో పడి. మంచి నేలలో పడిన విత్తనాలు మాత్రమే ఫలించిని. ముళ్ళ తుప్పల్లో పడిన విత్తనాలు ఫలించరా, రాళ్ళలో పడిన విత్తనాలు ఫలించరా, ముళ్ళ కంచెలో పడిన విత్తనాలు ఫలించరా. ఈ రోజున మంచి నేలకి ఏంటనుకున్నారు? హృదయ శుద్ధే మంచి నేల. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు మన హృదయం మంచిగా ఉంటే ఆ వాక్యం అనే విత్తనాలు తప్పకుండా ఫలిస్తే ఈ రాత్రి వాక్యపు ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు మీకు ఖచ్చితంగా కలుగుతాయని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం. కనుక వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వింటే ఫస్ట్ మీకు నాకు కలిగేది ఏంటంటే ఆత్మీయ జీవితంలో చిగురిస్తాము. రెండవది, వాక్య నీవు సరిగ్గా విని దాన్ని ఆకలింపు చేసుకుంటే మనకి స్వస్థత కలుగుద్ది. వాక్యాన్ని మనం జాగ్రత్తగా విని దాన్ని అనుసరిస్తే మనకు కావాల్సిన కూడా దేవుడు ఏం చేస్తాడంటే అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రైజ్ లార్డ్. ఈ రాత్రి వాక్యం చేత, ఈ ఆరాధన చేత దేవుడు మనకు కావాల్సినవన్నీ ఇచ్చునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆరోగ్యం కావాల్సిన వారికి ఆరోగ్యం ఇచ్చునుగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రియులారా, నెమ్మది కావలసిన వారికి నెమ్మది ఇచ్చునుగాక. శాంతి కావలసిన వారికి శాంతిని ఇచ్చునుగాక. ఉద్యోగం కావలసిన వారికి ఉద్యోగాన్ని దేవుడు దయచేయునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాక్యాన్ని కొద్ది నిమిషాలు జాగ్రత్తగా విని ఆలకిస్తే కనుక ఈ ఆశీర్వాదాలన్నీ మీకు కలుగుతాయి. ఈరోజు నేను మీకు ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని చెప్పాలని ఆశిస్తున్నానండి. ఏమిటంటే బైబిల్లో చాలా అంశాలు ఉన్నాయి మనకు చెప్పుకోవడానికి. యేసు ప్రభు పుట్టు గురించి ఉంది, యేసు ప్రభు శ్రమానుభవం గురించి ఉంది, సృష్టి కలుగజేసే విధానం గురించి ఉంది, ఆశీర్వాదం గురించి ఉంది, దీవెన గురించి ఉంది, ఎన్నో విషయాలు ఉన్నాయి. అన్ని విషయాల గురించి నేను మీకు ఒక ప్రత్యేకమైన విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే దేవుని ఉగ్రత అనే విషయం గురించి మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. జాగ్రత్త వినండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. అందరూ జాగ్రత్తగా దేవుని మాట వినాలని మనం చేస్తున్నాను. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని మీతో ఈరోజు నేను ముచ్చటిస్తాను. జాగ్రత్త వినాలని మనం చేస్తున్నాను. మా ఇంటి ప్రవేశము కలిగను. అక్కడ జనులు మమ్ముల గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడు సత్యవంతుడగు దేవునికి దాసులగుటను దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించున్న ఆయన కుమారుడైన యేసు. చాలా ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే యేసు ప్రభు గురించి పౌలు గారు అక్కడ మాట్లాడుతూ ఏమంటారు తెలుసా? రాబో ఉగ్రత నుంచి. దేని గురించి అండి? అందరూ చెప్పండి. దేని గురించి? రాబో ఉగ్రత నుంచి తప్పించే యేసు
మాట అక్కడ కనిపిస్తుంది. పౌలు గారి సెన్స్లో ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు ఆయన. అదేంటో తెలుసా? రాబోయే కాలంలో, ఇప్పుడండి చెప్పండి కొంచెం యాక్టివ్ ఉంటుంది. రాబోయే ఏమొస్తుంది? ఉగ్రత వస్తుంది. ఉగ్రత అంటే ఏంటి? దేవుని కోపం. దేవుని కోపం రాబోయే రోజుల్లో వస్తుంది. దేవుని ఉగ్రత రాబోయే రోజుల్లో వస్తుంది. కనుక మీరు శివము కలిగిన దేవుణ్ణి అనుసరించాలి అని అక్కడ పౌరు భక్తుడు రాబోయే ఉగ్రత గురించి చెబుతున్నాడు. ఒక్క మాట అండి, మీరందరూ జాగ్రత్తగా. అసలు ఈ ఉగ్రత ఎప్పుడైనా వచ్చిందా? మనందరం పుట్టి క్రైస్తవులమే, మనందరికి బైబిల్ బాగా తెలుసు. ప్రసంగానికి మార్కులు వేసే తత్వం మనలో ఉంటుందండి. ఒక్క మాట అండి, అసలు ఎప్పుడైనా ఈ భూమి మీద ఉగ్రత వచ్చిందా? అక్క ఎప్పుడైనా భూమి మీద ఉగ్రత వచ్చిందా? పాట పాడతావు, బైబిల్ కూడా చదువుతావు. ఎప్పుడైనా భూమి మీదకి దేవుడి కోపం వచ్చిందా? అట్లా ఎక్కడే ఉన్నారో మీరు అందరూ. ఎప్పుడైనా భూమి మీద ఉగ్రత వచ్చిందా? ఎప్పుడైనా ఉగ్రత భూమి మీదకి వచ్చిందా? చెప్పండి, ఇంకా చెప్పండి. ఎప్పుడు వచ్చిందండి? వెరీ గుడ్, దేవుడి స్తోత్రం చెప్పండి. చెప్పకూడదు గట్టిగా. ఆ మాట చెప్పే బైబుల్ రిఫరెన్స్ చదువుతారు. నోవహు కాలంలో ఏమొచ్చిందండి? దేవుడి ఉగ్రత వచ్చింది. తర్వాత ఇంకొక కాలంలో కూడా వచ్చిందండి. ఎప్పుడో తెలుసండి? ఇంకొక కాలంలో కూడా దేవుడి ఉగ్రత వచ్చింది. ఇవన్నీ మనకు సూచనలు కనిపిస్తున్నాయి, ఛాయలు కనిపిస్తున్నాయి. ఇంకొక కాలం ఎప్పుడో తెలుసండి? లోతు కాలంలో భూమి మీద సొదొమ గుమొర్రా పట్టణాల మీద ఏ కుమ్మరించబడి అంటే దేవుడి ఉగ్రత కుమ్మరించబడింది. ఏ రూపంలోనంటే అగ్ని గంధకాల రూపంలో. నోవహు కాలంలోనేమో జలప్రళయ రూపంలో వచ్చింది ఉగ్రత. ఎందుకు వచ్చిందో చెప్తాను మీకు. లోతు కాలంలోనేమో దేవుడు అంటే ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపించారు. అగ్ని గంధకాలు కురుస్తుంటే అంటే అక్కడ బాగా మీరు ఆలోచించండి. ఆ రోజున లోతు కాలం ప్రజలంటే కాలిపోతున్నాం, మండిపోతున్నాం, రక్షించండి ఒక నిస్సహాయకరమైన ట్యాక్ట్ పెట్టారండి. నోవహు జలప్రళయంలో మనుషులు అంటే ఆ జలంలో మునిగిపోకుండా భూప్రాంతాల గాలాడతల శ్వాసతల చచ్చిపోతున్నాం. నోవహు గారు తలుపు తీయండి. దేవుడు ఎలా ఉంటుందో తెలుసండి? ఉక్కిరి ఆడుతున్నాను, గాలి అందదు, అగ్ని ఆడదు, పురుగు చావదు. దేవుడు ఎంత భయంకరంగా ఉంటుందండి. నాస్తికుడు ఏమన్నా తెలుసా? అంటే దేవుడిని నమ్మనటువంటి వాడు ఏమంటున్నారు తెలుసా? అవన్నీ ఒట్టి మాటలు అంటున్నారు. బైబుల్ నమ్మనటువంటి వాడు, దేవుని మీద భక్తి లేనటువంటి వాడు ఏమన్నా తెలుసండి? అదంతా ఒట్టిదే, మీరు మనుషులు భయపెడతాకి ఇవన్నీ మీకు చెప్తున్నాను అంటారు. అసలు వాళ్ళ మాట నిజమో, బైబిల్ మాట నిజమో ఈ రోజున కొన్ని ప్రూఫ్స్ మీకు చూపిస్తాను. చరిత్రలో కానీ, చారిత్రాత్మక కానీ, భౌగోళికం కానీ. ఇప్పుడు అసలు నోవహు కాలంలో ఉగ్రత వచ్చిందా లేదా మీకు చూపిస్తాను. రాబోయే కాలంలో ఉగ్రత వస్తుందో లేదో మనం తెలుసుకోవాలండి. ఆ లోతు కాలంలో దేవుడి అగ్ని గంధకాలు కురిసినా లేదా మనం ఆధారాలతో సహా ఈ రోజు మనం నేర్చుకున్నామండి. అది చెప్పండి గట్టిగా. దేవుడి వాక్యం ఎలాంటి తెలుసా? ఒక సున్నైనను పొల్లైనను కొట్టివేయబడదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అన్ని నామముల